హలో అందరికీ నమస్కారం. ఈరోజు విషయం ఏమనగా ఫోటోగ్రఫీ యొక్క బాధ ఏ విధంగా ఉంటుంది, నాకు జరిగిన అనుభూతి మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. విషయం ఏంటంటే, నేను పోయిన సీజన్లో ఒక ఈవెంట్కు మాట్లాడుకోవడానికి ఒక కస్టమర్ దగ్గరికి వచ్చారు. అతనికి నేను 3 డేస్కి కలిపి ఫోటో అండ్ వీడియోగ్రఫీతో కలిపి 60,000 చెప్పాను. నేను ఎక్కువ చెప్తున్నా, నా రేటు చాలా మంచిగా చెప్తున్నావు, బయట 20,000కు 25,000కి చేస్తున్నాను కదా, నువ్వు ఇంత రేటుకి చెప్తున్నావు అన్నా. లేదన్నా 30 షీట్ల ఆల్బమ్ వీడియో 3 అవర్స్ వీడియోస్ని 30 షీట్ల ఆల్బమ్ ఇస్తాను, ఒక ఫ్యామిలీ ఫోటో ఇస్తాను, 3 డేస్ ఈవెంట్ ఉంటుంది కదా అని చెప్పి. లేదన్నా నా ఫ్రెండ్ వాళ్ళు తెలిసిన అతనికి ఉన్నాడు, అతను 25,000కి చేస్తా అని చెప్పాడు, 50 షీట్ల ఆల్బమ్ ఇస్తా అన్నాడు, వీడియో ఇస్తా అన్నాడు, ఫ్యామిలీ ఫోటోస్ ఇస్తా అన్నాడు, క్యాలెండర్ ఇస్తా అన్నాడు, మరియు ముగ్గురి కప్పుకి ఇస్తా అన్నాడు. అన్న ఇంకా మాకు ఫిక్స్ చేశారు కదా, ఎందుకు నీ దగ్గరికి వచ్చాను అంటే, మా ఫ్రెండ్ ఉంటే నీ పేజ్ చెప్పాడు కాబట్టి నీ దగ్గరికి వచ్చాను. సరే రేట్ ఎట్లా ఉంది వచ్చుకుందామని వచ్చాను అన్నాను. అనుకున్నాను. అప్పుడని తను సరే అని ఫోన్ చేస్తాను వెళ్ళిపోయాడు. సరే అని అతను నెంబర్ తీసుకున్నాను. మరి మరుసటి రోజు నేను ఫోన్ చేశాను, నాకు నచ్చారు కదా, ఈవెంట్ గురించి ఏంటన్నా మాట్లాడదామని అన్నాను. అంటే అన్న లేదన్నా మా ఫ్రెండ్కి మాట్లాడేశాను, 28,000 అని తీసుకున్నాడు, మాట్లాడేశామన్నా అని చెప్పాడు. నాకు తెలియక అడుగుతున్నా, నేను 60,000 చెప్పాను, 3 రోజులకు ఈవెంట్ కలుపుతాను, 28,000కి 29,000కి ఎలా చేస్తారన్నా? అంటే ఏం లాభం వస్తుంది? 3 రోజులు ఈవెంట్కు ఏం లాభం వస్తుంది? ఒక్కొక్క వీడియో కెమెరా -200 కలుపుకొని పర్ డే 3,000 రూపాయలు తీసుకుంటారు అన్న. 3,000 అంటే ఒక్క రోజుకు 3,000, 3 రోజులు 9,000 అంటే 10,000 అవుతున్నాయి. ఇంకొక ఫోటో కెమెరాకి 10,000 అవుతుంది, అంటే 20,000 అవుతున్నాయి. ఇక్కడనే 20,000. ఈ 20,000లో మీరు 30,000 తీసుకున్నా, 20,000 పోయినా ఆల్బమ్ డిజైనింగ్ ఏం చేయిస్తారు, వీడియో డిజైనింగ్ ఏం చేయిస్తారు, కస్టమర్కు ఎప్పటికల్లా రీచ్ చేస్తారు. మీకు ఇందులో ఏ అమౌంట్ ఉంటుందన్నా, మీరు వీడియో ఇంత మీరు అమౌంట్ ఇంత తక్కువ తీసుకుంటున్నారు, మరి లాభం వస్తుందా? డైలీ టూ ఆర్డర్ చేస్తున్నాను, 3 ఆర్డర్ చేస్తున్నాను అని ఇంత స్టేటస్ పెట్టుకుంటున్నారు కదా, ఏం లాభం వస్తుంది చెప్పండి. సరే నేను 60,000 చెప్పాను, 50,000కు ఆర్డర్ తీసుకోండి కదా, తీసుకుంటే నీ ఫ్యామిలీ కొద్దిగా బతుకుతుండే కదా. ఇప్పుడు అసలు నా ఫ్యామిలీ బతుకు, వీరు నీ ఫ్యామిలీ బతుకోకుండా ఇంత తక్కువ రేటుకు చేయడం వల్ల నీకేంటి లాభం? అంతే కదన్నా. సరే అన్న, నువ్వే ఒకసారి లెక్కేసుకో, నువ్వు చేస్తున్న ఆర్డర్ నువ్వు 30,000కు ఆర్డర్ చేశాను, 3 డేస్, నీకు ఇంకా ఎంత మిగిలింది, నీకు ఎంత బెనిఫిట్ వచ్చింది? ఒక్కసారి నువ్వు ఆలోచించుకునేది. మనము మన వాళ్ళం కాదు, మనం ఒక మధ్యతరగతి వ్యక్తులము, అర్థమవుతుందా? మనకు రూపాయి విలువ అంటే ఏంటో తెలుసు. తెల్లని దాకా పొద్దున్న దాకా రోడ్డు పైన వెళ్తున్నాం, ఏ నైట్ అంటే ఆ నైట్ ఇంటికి వస్తున్నాము. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళి మనం ఈవెంట్ సక్సెస్ చేయడం జరుగుతుంది. మనకు ఏమైనా అయితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ చెప్పండి? ఎవరు కాదు కదా, మనమే కదా. మరి 4 రూపాయలు సంపాదించుకున్నప్పుడు లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంత పెద్ద కెమెరాలు తీసుకురావడం చేయడం ఎందుకన్నా ఇదంత అవసరం? అవే 2 లక్షలు 3 లక్షల రూపాయలు అనుకో, ఎందుకన్నా పనిచేస్తుంది? నువ్వు 3 లక్షలు 4 లక్షల రూపాయలు కెమెరాలు కనుక నువ్వు ఈవెంట్ తక్కువ వేసుకోవడం వల్ల నీ జేబు నుంచి రూపాయి వేయడం జరుగుతుంది. అందుకని చాలామంది వీడియోగ్రాఫర్ చెప్పుకోలేకపోతున్నారు, డబ్బులు లేకుండా ఆ ఫ్రెండ్ దగ్గరనో ఈ ఫ్రెండ్ దగ్గరనో అప్పులు చేసి ఆల్బమ్స్ తీసుకొచ్చి డెలివర్ చేసే పరిస్థితి మనకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎవరు చేసారు? మనమే చేసుకున్నాం. మన
ఫీల్డ్ ఎంత మంచి ఫీల్డ్ అనేది అని ఈ ఫీల్డ్ని ఖరాబ్ చేసుకుంటున్నాం మనం. ఒక ఈవెంట్ పట్టుకుంటే మనకు కొద్దిగా వెళ్తూ మిగలాలి కదా, ఇంత మిగలకుండా చేయడం ఏంటి? వేరే ఏ బిజినెస్ వాళ్ళు చూడు, ఎవరు మనకు అంతగా కాంపిటీషన్ ఎవరు ఉండరు. వాళ్ళ ఒక ఐక్యమత్యంగా ఉండి వాళ్ళు ఏ రేట్కి అమ్ముతారు ఆ రేట్కే అమ్ముకుంటారు. ఒక కట్టు పండ్ల అక్కడ చూడండి, ఒక బండి పెట్టుకున్నాడంటే అతను 50 రూపాయల డజన్ లేదా 100 రూపాయల డజన్ ఉంటుంది. నువ్వు 4 షాపులు చూడు, వాళ్ళు అదే రేట్ ఉంటుంది. అక్కడ 100 రూపాయల డజను, 50 రూపాయల డజను, 40 రూపాయల డజనే ఉంటుంది. కానీ ఎవరైనా తక్కువ చేస్తారా? లేదు 20 రూపాయలకి డజన్ ఇస్తాను, 30 రూపాయలకి డజన్ ఇస్తాను ఎవరైనా అంటారా? అన్నారు కదా. నువ్వు 4 షాపులు తిరుగు, అదే రేట్ ఉంటుంది. కానీ అదే మన వారకు వచ్చే వరకు ఏ రేట్ ఉంటుంది? 20,000, 25,000, 30,000, 3 రోజులు ఈవెంట్, మళ్ళీ అందులో హల్దీ ఒకటి, మరో ఫోటో షూట్ అని, ప్రీ వెడ్డింగ్ షూట్ అని. ఎక్కడి నుంచి వస్తాయి అన్న? అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వెళ్తావు? నీ జేబు నుంచి వెళ్తావా? పెట్టలేవు కదా. కస్టమర్ మనం మాట్లాడుకునేటప్పుడు ఒక విలేజ్లో 2 ఫోటోగ్రాఫర్లు, ఒక మండసారి 4 ఫోటోగ్రాఫర్, 5 ఉంటారు, స్టూడియో వాళ్ళు ఉంటారు. సరే నువ్వు ఒక రేటు అనుకున్నాను. ఒక ఈవెంట్ చేయాలంటే 3 రోజులు ఈవెంట్, హల్దీ, ఫోటోషూటు, ఇవన్నీ చేయాలంటే ఒక 1 lakh మినిమం 8,000 తీసుకోవాలి. నేను వచ్చి 40,000 చేస్తా, 50,000 చేస్తా, ఎల్ఈడి వాల్స్ పెడతా 50,000 అని. ఇవన్నీ ఎంత ఖర్చు అవుతుంది ఆలోచిస్తున్నా. నాకేమవుతుంది? రేపు పొద్దుగల నీ కుటుంబాన్ని నువ్వే పోషించుకోలేని పరిస్థితికి వస్తావు. మనం పేరుతో ఫోటోగ్రాఫర్లో మంచి బట్టలు వేసుకోవాలి, నీట్గా ఉండాలి, కస్టమర్ అనమాట. అలా అయితేనే మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు, విలువ ఉంటుంది సమాజం. మన ఫస్ట్ మనకు తెలుసు అన్న, మన ఇంట్లో మన పిల్లలకు మన ఫీజులు కట్టడానికి కూడా ఎంత కష్టపడుతున్నామో మనకు కూడా తెలుసు. ఇట్లా సరుకులు లేకపోతే ఎంత కష్టమవుతుందో తెలుసా? ఫోటోగ్రఫీ చేయడం అనేది ఒక ఫ్యాషన్ కళ అన్నది. అలాంటి కళను మనము ఖరాబ్ చేసుకోవడం జరుగుతుంది. అంతేనా కదా? మంచిగా రేట్ తీసుకొని మంచిగా ఉండి మంచిగా చేసుకొని లైఫ్ను మంచిగా ముందుకు సాధించే ప్రయత్నం చేయి. అలా కాకుండా తక్కువ రేట్ చేయడం వల్ల నీకు బెనిఫిట్ లేదు, నాకు బెనిఫిట్ లేదు. ఓకేనా? లాస్ట్కు మన పిల్లలకు మనం అడిగి కొనియలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఫోటోగ్రఫీ చేయడం వేస్ట్, మన ఫీల్డ్లో ఉండడం ఇంకా వేస్ట్ అని నా యొక్క ఉద్దేశం. ఎవరిని ఇలా బాధ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని నొప్పించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఇది నాకు జరిగిన అనుభూతి కాబట్టి నేను మాత్రమే ఈ వీడియో రూపంలో చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరిని ఉద్దేశించి ఎవరి గురించో నచ్చగా మాట్లాడడం కాదు ఇది. ఎవరికి నచ్చితే వాళ్ళు చేసుకోండి, నాకు నచ్చింది నేను ఇలాగే చేస్తాను. నేను ఖచ్చితంగా అదే రేట్ చేస్తాను. నేను రోజుకు 4 ఆర్డర్లు చేయాలి, 10 ఆర్డర్లు చేయాలి నాకు అవసరం లేదు. నాకు ఒక్కటే ఈవెంట్ వచ్చిన చాలు, ఒక్కటే ఈవెంట్ చేసుకుంటాను. లేదు నాకు సొంత షాప్, నాకు ఆ షాప్ వచ్చిన గిరాకుతుంటే చాలు, హ్యాపీగా పడుతుంది. కానీ తక్కువ రేట్లు చేసి పొద్దున్న దాకా కష్టపడి వెనకడి పెట్టాలని అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉండరు కదా. కరెంట్ అప్పుడు ఇంతగా రిస్క్ తీసుకోవడం ఎందుకు? నేను నాటుకోవాలి అంటే రిస్క్ తీసుకున్నాను కదా. వెనక్కి నాటుకోవడానికి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. అంతే కదా. సారీ ఇందులో నేను ఏదైనా మీకు తప్పుగా అనిపించినటువంటి నాతోటి ఫోటోగ్రాఫర్కైనా వీడియోగ్రాఫర్కైనా నేను ఏదైనా తోటిగా నాతో పాటు ఏదైనా తప్పుగా మాట్లాడి క్షమించగలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాను.